అయ్యా సారు నీకు పబ్బలు పడుతున్నా. నువ్వు చేసిన సాయం వల్ల నా కడుపు వండి ఇలలోన రేవంతమయ్యా అని కలవరిస్తుందయ్యా. అగో గంధరామ చక్కని పుణ్యం కట్టుకున్నావని ఓ తల్లి నిండు సభలా ఏమంటుందంటే రేవంతమయ్య ముఖం పట్టుకొని అన్నా 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 రేవంతన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. అన్నా 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 రేవంతన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. జనాలు నీ పాలన కోసం ఎదురు చూసినారన్నా. ఈ జనాలు నీ పాలన కోసం ఎదురు చూసినారన్నా. అందుకే తెలంగాణ జనాలు కోరుకున్నారు అన్నా. నిన్నే కోరుకున్నారు అన్నా. నిన్నే కోరుకున్నారు అన్నా. ఇక మరి మార్పు అని దునియా మీద మరి సబ్బండ వర్గాలు తెలంగాణలో రేవంతమయ్యను ఏ రకంగా ఎట్లా కోరుకున్నారో ఎందుకు కోరుకున్నారో ఇక గదే తారీఖున కూడా ఒక చెల్లె ఇక ఒక నిండు సభల ఏమనుకొస్తుందంటే రేవంతమన్నా నీ కడుపు చల్లకుండా నువ్వు చేయబట్టే 11 ఏళ్ల కింద నువ్వు చేసిన పుణ్యం నాకు ఇంకా గుర్తుకుంది. నా గుండెలో ఇంకా మెదులుతుంది. గానాడు గా పుణ్యం చేసి నా సంసారాన్ని నిలవేసినవన్నా, నా సంసారాన్ని చక్కదిద్దినవన్నా అని అనుకొస్తుందా. ఈ నూరి ఏమంటుందో, నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగు జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు ఇది వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మా. నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమన్నా